శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏదన్నాడట. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభోత్సవం జరుగుతుంటే కొంతమంది ఇప్పుడు మన దేశంలో ఒక మసీదు గురించి ఏదన్నా నెగిటివ్ కామెంట్ చేసిన లేదా ఒక చర్చ్ గురించి నెగిటివ్ కామెంట్ చేసిన ప్రపంచ దేశాలన్నీ మాట్లాడతాయి. లైక్ మొన్న ఇతని పేరేంటి రాజా సింగ్ వ్యవహారం ఏం జరిగింది, నూపూర్ శర్మ విషయం ఏం జరిగింది, ప్రపంచం అంతా రచ్చ చేసేస్తారు. కామెంట్ కూడా అంత రచ్చ చేస్తారు. అదే దారుణమైనటువంటి కామెంట్ చట్టబద్ధంగా 500 సంవత్సరాల నుండి తలెత్తినటువంటి ఒక వివాదాన్ని చట్టబద్ధంగా న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకుని అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగితే మా సంఖ్య పెంచుకుని మేము దాన్ని కూల్చేస్తామని మాట్లాడేటటువంటి వాళ్ళని ఏమీ అనరు. ఏ అరబ్ దేశం ఏ ముస్లిం దేశం కూడా మాట్లాడదు. తాజాగా చూస్తే 100 సంవత్సరాల తర్వాత భారతదేశ భవిష్యత్తు ముస్లింలదేనని, భారత్లో ముస్లిం రాజ్యం ఏర్పాటు చేస్తాం, అప్పుడు రామ మందిరాన్ని కూల్చేస్తాం. ఇది ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ మౌలానా సాజిద్ రషీద్ వ్యాఖ్యలు. టైమ్స్ నౌ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మౌలానా సాజిద్ రషీద్ మాట్లాడుతూ, ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంది, కానీ 100 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఏర్పడేది ముస్లిం రాజ్యమే, అప్పుడు మా తడాకా చూపిస్తాం, అయోధ్య రామ మందిరాన్ని కూల్చేసి అతిపెద్ద మసీదుని నిర్మిస్తాం, చరిత్ర మరలా తిరగరాస్తాం. ఇది ఆయన చెప్పినటువంటిది. ఇది ఎలాంటి వ్యాఖ్య? ఇప్పటికే అనేది అదే. తిండి పెట్టలేకపోయినా, బ్రతుకునివ్వలేకపోయినా, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇవ్వలేకపోయినా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశం పిల్లల్ని కనేస్తున్నారు, తద్వారా సంఖ్యను పెంచేందుకోసం ఒక వ్యూహాత్మక సాగుతున్నారని ఒక పక్కన విమర్శలు వస్తూ ఉంటే, దానికి ఇది వ్యూహాత్మకంగానే చేస్తున్నారు, అదేదో క్యాజువల్గా చేయట్లేదు అన్నటువంటి రూట్లో మాట్లాడుతున్న ఇట్లాంటి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ప్రపంచం ఉంది.